అలాగే నమస్తే అండి. ఎంతకంటే దిగజారిపోవడం అనుకున్న ప్రతిసారి అంతకంతకే దిగజారిపోతాడని మా పేరుందని సిగ్గుచారం వదిలేసాడు. ఏదో ఆ రోజున చిన్న పరిణామం జరిగింది తప్పేంటి అని మాట్లాడతాడు. ఏ సంఘటన గురించి అనుకుంటున్నారు? ఆ తురకా కిషోర్ అనే వ్యక్తి బోండా ఉమా గారి పైన, బుద్ధా వెంకన్న గారి పైన దాడి చేసేది మన అందరికీ గుర్తుంది. అది దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఖండించారు, ఈ నీచులు తప్పితే. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వేధించేస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయం? అంటే మీ పైన దాడి చేసి మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసినా సరే కేసులు కట్టకూడదంట. పెద్ద మనసు చేసుకుని వదిలేయాలి కదా. పైగా కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి ఆయన ఒడ్డెర కులస్తుడు రాజకీయంగా ఎదుగుతున్నాడని చెప్పి చూడలేక ఆయన పైన కేసులు పెట్టి వేధించేస్తున్నారంట. మరి మనిషి అనాలా పశువు అనాలా నాకైతే అర్థం కావట్లా. ఒకసారి పేరు నాని ఎవరు మాట్లాడుతున్నారో వినిపిస్తూ ఉంటాయి. సార్, తురకా కిషోర్ అనే అతను ఒక ఒడ్డెర కులానికి సంబంధించినటువంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు. ఎదుగుతున్నటువంటి అంటే బండరాళ్లు కొట్టి కొండల్ని పిండి చేసి తద్వారా చెమటోటి రక్తాన్ని చెమటగా మార్చి బతికేటువంటి సామాన్య కులంలో ఒకటైన ఒడ్డెర కులంలో పుట్టి రాజకీయంగా ప్రజల మన్ననలు పొందుతూ ఎదుగుతున్నటువంటి ఒక తురకా కిషోర్ అనే అతను ఒక ఒడ్డెర కులంలో అప్కమింగ్ పొలిటీషియన్. పేరు నాని ఇప్పుడు మధ్యలో కులాన్ని ఎందుకు తీసుకొచ్చి ముందు పెట్టారని అడుగుతున్నా. ఇప్పుడు తురకా కిషోర్ తప్పు చేస్తే ఆ కులం అంతా తప్పు చేసినట్ట కాదు కదా. ఆ కులానికి తురకా కిషోర్ని ప్రతినిధి కాదు కదా. వ్యక్తుల్ని వ్యక్తుల్లా చూడండి. ఇప్పుడు తురకా కిషోర్ ఆ రోజున దాడి చేసినప్పుడు కులం తీసుకురాలేదే, ఎవరు కూడా తీసుకురాలేదు కదా. ఇక్కడ కులం ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఆ వ్యక్తి ఏదో మర్డర్ చేస్తాడు, కులాన్ని అందరికీ ఆపాదించచ్చా? ఇప్పుడు ఆ వ్యక్తి పైన కేసులు పెట్టి లోపలేశారు కాబట్టి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టారు. ఆ రోజు దాడి చేసినప్పుడు ఆ రోజు మాట్లాడలేదే, అది కులాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముందెట్టేసి ఈ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడుతుంది వీడికి అర్థం కాదు. మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఎవడయ్యా అంటే విజయవాడ నుంచి ఒక ఇద్దరు ఆగురౌడీలు మాచర్లు వెళ్ళి తొడగొట్టి మేము వచ్చాం ఎవడొస్తామో వెంటనే రెచ్చగొట్టి ఏదో పరిణామాలు జరుగుతాయి. అందరూ కూర్చోరు కదా. ఏం జరిగిందో చెప్పిపోయారు. ఆ రోజున ఏం జరిగిందో నువ్వు చెప్పు. ఎవరు తొడగొట్టారో చెప్పు, ఎవరు రెచ్చగొట్టారో చూపించారు. రోజున మనం మాట్లాడితే ప్లే చేస్తాంగా దానిపైన వేసి వీడియోలు ఉంటాయి కదండి, ఉండకుండా ఉండవు కదా. ఆ రోజు మాచర్లలో ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల్ని కనీసం నామినేషన్లో కూడా వేయనివ్వట్లా, అడ్డుకుంటున్నారు, వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. ఆ నామినేషన్ వేయడానికి వెళ్తుంటే వాళ్ళని కిడ్నాప్లు చేస్తున్నారు, వెచ్చలవిడిగా రౌడీజం చేస్తున్నారు ఆ రోజున. అందుకని చెప్పేసి అని బుద్ధా వెంకన్న గారు, బోండా ఉమా గారు ఇద్దరు వెళ్ళారు. వెళ్తున్న నేపథ్యంలోనే వీళ్ళప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. తురకా కిషోరు ఇంకొకడు కర్రలు రాళ్ళు ఎవడొస్తారని మేము చూస్తామని చెప్పేసి అని అన్నట్టుగానే వాళ్ళ పైన దాడి చేశారు. ఎవరు రెచ్చగొట్టారండి? తురకా కిషోర్ దాడి చేసాడా, లేకపోతే బోండా ఉమా బుద్ధా వెంకన్న దాడి చేశారా? ఎవరు దాడి చేసింది? ఎవరు? ఏదో పరిణామం ఏంటి నిన్ను కొట్టేస్తే? ఇప్పుడు మొన్న ఏదో ఒక సంఘటన జరిగితే ఎవరో ప్రసన్న కుమార్ రెడ్డి జరిగింది కాదనట్లేదు మేము, మరి ఏం చేసాం మనం, అలా ఎలా చేస్తారని చెప్పేసి. అలాంటిది ఒక వ్యక్తి పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని కారు అద్దాలు పగలు కొట్టి బయట నుంచి ఆ వ్యక్తులను కర్రతో పొడుస్తుంటే ఆ వీడియోలో మనకు క్లియర్గా కనబడుతుంటే ఇంకా సిగ్గు లేకుండా ఆ రోజున ఏదో పరిణామం జరిగిందని మాట్లాడతారేటండి. మరి నేను మనిషి అలా పశువు అలా పేరుందని. రాజకీయాల్లో ఇలాంటివి మనం ప్రోత్సహించకూడదు. రేపు పొద్దున మనకు జరిగితే ఎంతసేపు కూడా మన రౌడీల్ని గోండాలని ప్రోత్సహించకూడదు. అది ఎవడైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే. ఇప్పుడు ఇంకా చెప్పుకొస్తారు, ఇంకా చాలా పెద్ద సూచన చెప్పుకోవచ్చు. మర్డర్ చేసే వాళ్ళు మీ పార్టీలోనే ఉండాలా, మా పార్టీలో ఉండకూడదా? ఎవడున్నాడే తెలుగుదేశం పార్టీలో రౌడీజం చేసే వ్యక్తులు ఒకరిని చూపించు, ఇగో పలానా వ్యక్తి అని చెప్పించని. వైసీపీ పార్టీలో 90 మందిని చూపిస్తాను, ఒకడానికి కాదు 90 మందిని. అనంతబాబు గారిని లెక్కేసుకుంటే తురకా కిషోర్ దాకా నియోజకవర్గంలో 2-3 గోండాగాలు ఉంటారు, 2-3 రౌడీగాలు ఉంటారు మీకు సంబంధించిన నాయకులు.
అసలు మనం మాట్లాడేటప్పుడు జనాలు నవ్వుకుంటారో, మనం ఎవరికి మద్దతు ఇస్తున్నాము, ఎవరికి సపోర్ట్గా మాట్లాడుతున్నాం అనేది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతాండి. ఆ రోజున పొరపాటున జరగాలని ఏదైనా జరిగితే ఎవడ బాధ్యత? నీదా, మీ నాయకుడిదా? ఆ రోజు మీరు కేసులు కట్టారా? అలా దాడులు చేస్తారా? కార్లపైన దాడులు చేసి మనుషులు చంపేసే ప్రయత్నాలు చేస్తారా? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఒక పర్యటన ఉంటే ఇదే తురకా కిషోర్ మళ్ళీ పోస్టులు పెట్టాడు సోషల్ మీడియాలో. ఈసారి లోకేష్ వస్తాడా లేదంటే చంద్రబాబు వస్తాడా రమ్మనండి, వచ్చి మాచాలో దాటి వెళ్ళమన్నానని చెప్పేసి ఆ రోజు అహంకారం బలుపు. ఆ రోజు మాట్లాడలేదే. మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయొచ్చు, తప్పు కాదు. ఈ తురకా కిషోర్ లాంటి వ్యక్తులను చంపేసే ప్రయత్నాలు చేయొచ్చు, అది తప్పు కాదంట. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు కేసులు కడుతున్నట్టు అది తప్పంట. మరి ఏం చేయమంటారా? సన్మానాలు చేయమంటారా? జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అనంతబాబు డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చెప్తే ఇంటికి పిలిచి సన్మానం చేశాడు, ఆ మాదిరిగా చేయమంటారా? అది మనకి హ్యాపీగా ఉంటుంది. మాకైతే రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నావు, కనీసం ఏ విషయం పైన మనం స్పందించాలి, దేని గురించి మనం మాట్లాడాలి, దేని గురించి మనం మాట్లాడకూడదు కనీసం ఇప్పటికీ తెలియకపోతే ఎలాగా? మీకంటే ఆ గోదన కొడుకున్నాయి కదా మీ అబ్బాయి పేరు గిట్టు, కొద్ది గొప్ప నన్ను ముక్కలన్నా మాట్లాడతాను ఈ మధ్యకాలంలో. నువ్వు మరీ రోజు రోజుకి దిగజారిపోయావు ఎందుకు? ఇంకా నేను వైసీపీ నాయకులు కొద్ది గొప్ప కాస్త మర్యాదగా మాట్లాడితే నిన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడే మాట్లాడలే కొద్దిగా బూతులు తక్కువ మాట్లాడతారని నీ గురించి మాట్లాడేటప్పుడే చక్కగా మాట్లాడతాం. మిగతా కొడాలని అమర్ రాంబాబు గారు రోజా అంటే అది వేరే విషయం, ఒక పక్కన పెట్టేసి మరి నీకేం పోయేకరమో అని అడుగుతున్నా. అది నీకు ఇచ్చిన స్క్రిప్ట్ ఎవడో ఇచ్చిందని అడుగుతున్నా. అసలు నీది ఎక్కడ? నీదే నియోజకవర్గం? తురకా కిషోర్కి నీకేంటే సంబంధం? ఆ నియోజకవర్గ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తాడు, నీకేం బాధ లేదు, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం దెబ్బపట్ట అవసరం లేదు. సమర్థించడానికి కూడా ఒక పరిధి ఉంటుంది, అంతవరకు మనం సమర్థించవచ్చు. బోరుగడ్డ అమాయకుడు, తురకా కిషోర్ అమాయకుడు, ఆనందబాబు అమాయకుడు చెప్పుకురాను. ఇంకా రాష్ట్రంలో రౌడీ వెధవులందరినీ వెనకేసుకురండి, రేపు పొద్దున మన దాకా వచ్చిన తర్వాత అప్పుడు నొప్పి తెలుస్తుంది. పొద్ద వెంకన్న గారు బోండా ఉమా గారు రెచ్చగొట్టేశారంట, ఇక్కడికి వచ్చి నిధులు చెప్తాడు, జరిగితే జరుగుతూ ఒక పరిణామం, అందరం ముసుగు కూర్చోరుగా. మరి ఇప్పుడు కూడా అంతే, అలాగనుకో. ఆ రోజు జరిగిన దానికి ఎవరు ముసుగు కూర్చోరుగా, మీరు వచ్చి కొట్టేస్తానంటే మూసుకొని కూర్చుంటారా? ఇప్పుడు అందుకే వదలట్లేదు నువ్వు చెప్పిన లాజిక్కే. ఆ రోజు అతను చేసింది కరెక్ట్ అయినప్పుడు ఈ రోజు ప్రభుత్వం చేసేది కూడా కరెక్టే. ఇది తప్పు ఎలా అవుద్ది? ఆ రోజు అది తప్పు కాదండి, ఈ రోజు తప్ప. తురకా కిషోర్ని కొట్టట్లా, తురకా కిషోర్ పైన దాడి చేయలా, తురకా కిషోర్ ఒంటి పైన ఒక చిన్న గీత కూడా లేదు, శుభ్రంగా మంచి రంగు వచ్చాడు, మంచి కలర్ వచ్చాడు. అయినా సరే అక్కడికి వచ్చి అది తప్పు, కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్ప. మీరు చట్టాన్ని వ్యతిరేకించి ఈ మనుషులు చంపేసే ప్రయత్నం చేస్తేనేమో తప్పు కదా, ఏదో చిన్న సంఘటన అట్ట. అంత వయసు వచ్చింది మన ఎదగోతికి, ఇంక సిగ్గు ఉండాలి. సిగ్గు అనేది మనకు దేవుడు పెట్టలేదు అసలు. ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఆ ఉన్న కాస్త పరువు తీసేసుకోమా, అది నిలబెట్టుకోకొద్దిగా. ఎందుకు రోజు రోజుకి దిగజారిపోతాం? మా ఓటు అదే చేయించుకుంటామని అడుగుతున్నా. సిగ్గు కూడా, సిగ్గు లేకుండా సమర్థిస్తున్నాను, మళ్ళీ తప్పే ఉందంట దిక్కుమాలుతాను.